హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనూస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్‌లో చూపించబోయే రెసిపీ ఏంటి అంటే నూనె వంకాయ అండి. దీన్ని చాలామంది గుత్తి వంకాయ అని కూడా అంటారనమాట. ఈ కర్రీ రోటీస్‌లో గానీ, చపాతీల్లో గానీ చాలా బావుంటది. రొట్టెల్లోకైతే ఇంకా చాలా బాగుంటదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్‌ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరిచ్చే చిన్న లైక్ నాకెంతో సపోర్టివ్‌గా ఉంటదండి. ప్లీజ్ లైక్ చేయండి మీకు ఈ వీడియో గనుక నచ్చితే. సో, ఇప్పుడు కర్రీ తయారు చేసుకునే విధానం చూసేద్దాం పదండి. ముందుగా ఒక పాన్ తీసుకుంటున్నానండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు కూడా వేసి ఇవి కొంచెం లైట్‌గా దోరగా వేయించుకోవాలనమాట లో ఫ్లేమ్‌లో. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, 4, 5 లవంగాలు, జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలనమాట. గసగసాలు ముందే వేసుకోకండి, అవి మాడిపోతాయి. నేను కంగారులో వేసేసాననమాట. లాస్ట్‌లో దించే ముందుగా వేసుకొని ఫ్రై చేసుకోండి సరిపోయిద్దనమాట. ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకుంటున్నానండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని 4 పార్ట్స్‌గా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి ఈ ఆయిల్‌లో బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలనమాట. చూపిస్తున్నాను కదా! ఈ విధంగా వంకాయలు కట్ చేసుకోవాలనమాట. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నానండి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. ముళ్ళ వంకాయలైతే చాలా బావుంటాయండి. కానీ నా దగ్గర అవి అవైలబుల్‌గా లేవు. సో, అందుకని చెప్పేసి నేను ఈ వంకాయలు వాడుతున్నాను. మీకు అవైలబుల్‌గా ఉంటే ముల్లంకాయలు తీసుకొని చేయండి. అవైతే చాలా బావుంటాయన్నమాట ఈ కర్రీకి. చూపిస్తున్నట్టుగా ఈ వీడియోలో చూడండి బాగా మెత్తగా మగ్గిపోయినాయన్నమాట ఇవి ఆయిల్‌లో. ఒక ఇవి లో ఫ్లేమ్‌లోనే మగ్గించుకోవాలన్నమాట. ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మగ్గిస్తే ఇవి మగ్గిపోతాయండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కట్ చేసిన ఉల్లిపాయ, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 కట్ చేసిన మీడియం సైజ్ టమోటాలు యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా బాగా మెత్తగా నూనెలో మగ్గిపోవాలన్నమాట. ఈలోగా మనం ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదండీ! అవన్నీ ఫైన్‌గా పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి మిక్సీ జార్‌లోకి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసి కొంచెం ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. దాంతో పాటే 1 ½ టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కలిపి మెత్తగా ఫైన్‌గా పౌడర్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు ఫైన్‌గా పౌడర్ చేశాను కదా! ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా ఫైన్‌గా పేస్ట్ లాగా చేసుకుంటున్నాననమాట. ఇవి బాగా మెత్తగా ఫైన్‌గా పేస్ట్ అయితే టేస్ట్ చాలా బావుంటదండి. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫైన్‌గా పౌడర్ చేసి పెట్టుకోవాలనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలానంతటికి కూడా నింపవచ్చండి. లేదంటే అలాగైనా వేసేసుకోవచ్చనమాట. ఇప్పుడు చూడండి టమోటాలు, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను గదా! ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని అలాగే వంకాయలు అన్నీ ఉన్నాయి కదండీ! అవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసి ఇవి కొంచెం మసాలా కొంచెం వేగేంత వరకు ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి మగ్గించుకోవాలనమాట. చూడండి ఈడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నానండి. నేను చేస్తున్న క్వాంటిటీకి ఒక 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందనిపించిందండి. అందుకే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని బాగా లో ఫ్లేమ్‌లో పెట్టి మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుందండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోకండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మగ్గించుకోవాలనమాట మూత పెట్టి. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాను. చూడండి మూత తీసి చూపిస్తున్నాను. బా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బావుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకెలా కుదిరిందో కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.